సిటీ బస్సు వెళ్తుండగా ఒక స్టాప్ దగ్గర బస్సు ఆపి ఒక పెద్ద ఆయన బస్సు ఎక్కాడు. అనంతరం సీట్లో కూర్చున్నాక 2 టికెట్లు ఇవ్వమని కండక్టర్ని అడిగాడు. ఎక్కిందేమో ఒక వ్యక్తే, అడుగుతుంది మాత్రం 2 టికెట్లు. కండక్టర్కి అర్థం కాలేదు. బహుశా తర్వాతి స్టాప్లో వీరి తరపు ఎవరైనా ఎక్కుతారేమో అని 2 టికెట్లు ఇచ్చి కండక్టర్ సరిపడా డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇక బస్సు సగం దూరం ప్రయాణించేసినా ఎవరూ బస్సులోకి ఎక్కలేదు. ఇక కండక్టర్ అత్యుత్సాహం మోయలేక నేరుగా వెళ్ళి ఆ పెద్ద మనిషిని అడిగాడు, ఏవండి ఒకరికి 2 టికెట్లు కొన్నారు ఎందుకోసం అండి అని. అందుకు ఆ పెద్ద మనిషి, ఒకవేళ ఒకటి పోతే ఇంకొకటి ఉంటుందని ముందు జాగ్రత్త కోసం కొనాలే అన్నాడు. అందుకు కండక్టర్, ఒకవేళ 2 టికెట్లు పోతే మరి పరిస్థితి ఏంటని అడిగారు. అందుకు ఆ పెద్ద ఆయన, నా దగ్గర బస్ పాస్ ఉందిలేవయ్యా అని బదులిచ్చాడు. అది విని షాక్ అయిన కండక్టర్ మరలా, ఒకవేళ ఆ పాస్ కూడా పోతే పరిస్థితి ఏంటి పెద్ద ఆయన అని అడగగా, అందుకు ఆ పెద్ద మనిషి నవ్వుతూ, నేను ఆర్టీసీ స్టాఫ్ మెంబర్ని, నా దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంది కానీ జవాబిచ్చాడు. దాంతో కండక్టర్ షాక్, పెద్ద అయిన రాక్. ఇదొక తమాషా జోకే అయినప్పటికీ మనలో చాలా మంది ఇప్పుడు ఇలానే జీవిస్తున్నారు. మన దగ్గర ఆల్రెడీ వస్తువులు ఉపయోగపడుతుండగా మనకు అనవసరమైన వస్తువుల్ని లేదా కొత్త మోడల్స్, కొత్త వేరియంట్స్ అంటూ మన డబ్బునంతా ఈ అనవసరమైన వస్తువులుగా ఖర్చు పెట్టేస్తున్నామే తప్ప రేపు కూడా సుఖంగా ఉండేందుకు పొదుపు మాత్రం చేయడం లేదు. అందుకే అనేది, ఇఫ్ యూ స్పెండ్ ఎవ్రీథింగ్ యూ ఎర్న్ టుడే యూ విల్ హ్యావ్ నథింగ్ లెఫ్ట్ బట్ వర్రీస్ ఫర్ టుమారో. మీరు వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారి గురించి వినే ఉంటారు. ఆయన నేటి మన యువతకి చెబుతుంది ఏమిటంటే, మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజుల్లో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది అని. ఖర్చు చేశాక మిగిలిన మొత్తాన్ని ఆదా చేయటం కాదు, ముందుగా మనం కొంత మొత్తాన్ని ఆదా చేయగా మిగిలినది ఖర్చు పెట్టుకోండి అని. ఇలా ఎన్నో విషయాల్ని ఆయన ఇన్వెస్ట్మెంట్ అనుభవంతో ఆయన చెప్పారు. నిజానికి నేడు మన స్కూల్స్, కాలేజెస్ అనేవి బుక్ నాలెడ్జ్ని మాత్రమే ఇస్తున్నాయి తప్ప ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇవ్వడం లేదు. కనుక ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ గురించి కనీసంగా అవగాహనని నేడు కలిగి ఉంటేనే ఈ సొసైటీలో సర్వే అవ్వగలము. ఈరోజు ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన గుడ్ రిటర్న్స్ని ఇచ్చే ఒక బెస్ట్ ఫండ్ గురించే మీకు తెలబోతున్నాను. అదే HDFC లైఫ్ డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్, ఏ ఫ్లెక్సీ క్యాప్ ఆల్ సీజన్ ఫండ్. ఈ ఫండ్ గురించిన పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరే ఒక స్పష్టతకి రావచ్చు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. HDFC లైఫ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లోనే ఒక ట్రస్టెడ్ బ్రాండ్. ప్రస్తుతం వీరు ఒక న్యూ ఫండ్ ఆఫర్తో మన ముందుకొచ్చారు. అదే డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్. ప్రస్తుతం వీరి సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఫండ్ NAV అనేది కేవలం 10 రూపీస్ నుంచి ఎనేబుల్ చేసుకునేందుకు అవైలబుల్గా ఉంది. అలాగే పాలసీ హోల్డర్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ని వీరు మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్లోని ఆపర్చునిటీస్ని వీరు ఈక్విటీ అండ్ డెప్ట్ల మధ్య ఉన్న వాటిని క్యాప్చర్ చేసి డైనమిక్ అసెట్ అలొకేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్న, మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి కదా, మరి వీరు హై రిటర్న్స్ని ఎలా ఇవ్వగలరు అని. వీరు మన మనీని మార్కెట్ సైకిల్ అండ్ పర్ఫార్మెన్స్కి అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒకవేళ మార్కెట్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంటే HDFC లైఫ్ వారు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ని క్రియేట్ చేస్తుంటారు. అదే ఒకవేళ మార్కెట్ అనేది వీక్గా పర్ఫామ్ చేస్తుంటే మన మనీని లార్జ్ క్యాప్స్లోకి మూవ్ చేసి రిస్క్ని తగ్గిస్తూ వెల్త్ని కాపాడుతూ ఉంటారు. ఇలా చేయడం ఫలితంగా మన పోర్ట్ఫోలియోలో వోల్టాలిటీ అనేది మినిమైజ్ అవుతుంది. ఇక మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా 100% మన మనీని వీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరియు 50% మనీ అనేది డెప్ట్లలో పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ ఫండ్ అనేది ఇలా మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా ఈక్విటీ అండ్ డెప్ట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్వాలిటీ సెంట్రిక్ పోర్ట్ఫోలియో అనేది ఎక్స్పోజర్ అయ్యే సుపీరియర్ రిటర్న్స్ని జనరేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇక ఈ డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తూ డిఫరెంట్ మార్కెట్ సైకిల్లో రిస్క్ను తగ్గిస్తుంది. ఇక HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ని HDFC బ్యాంక్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తుంది. ఇక సాధారణంగా మనం ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా AUM అండ్ సాల్వెన్సీ రేషియో చూడాలి. AUM అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫండ్ యొక్క సైజ్ అండ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ AUM అనేది ఎంత భారీగా ఉంటే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండి వెల్త్ని మేనేజ్ చేసినట్టు లెక్క. మనం కనుక HDFC లైఫ్ వారి టోటల్ AUM అనేది చూసినట్లయితే అప్రాక్స్ 3.28 lakh crores-గా 31st December 2024 నాటికి ఉండి కస్టమర్స్కి వీరిపై ఉన్న నమ్మకానికి ప్రతీకగా మారింది. ఇక సాల్వెన్సీ రేషియో విషయానికి వస్తే, సాల్వెన్సీ రేషియో అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని అలాగే లాభాలను తెలిపే సూచిక లాంటిది. ఈ సాల్వెన్సీ రేషియో అనేది HDFC లైఫ్ వారిది 31st December 2024 నాటికి 188%గా నిలిచి అప్రాక్సిమేట్లీ 1.25 times అనేది మ్యాండేటరీ 150% కంటే ఎక్కువగా ఉండి కంపెనీ యొక్క స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్ సూచిస్తుంది. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే
వీరి ఇతర ఫండ్స్ అనేవి పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎలా పర్ఫామ్ చేసాయో చూసినట్లయితే వీరి హెచ్డిఎఫ్సి లైఫ్ డిస్కవరీ ఫండ్ని లాస్ట్ 5 ఇయర్స్లో 27.4% CAGR రిటర్న్స్ని ఇచ్చింది. అలాగే 23.2% రిటర్న్స్ని మొదలుపెట్టినప్పటి నుంచి నేటిగానిచ్చింది. రీసెంట్లీ వీరు హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని లాంచ్ చేశారు. ఇది ఈ లోపుగానే 25.6% రిటర్న్స్ ఇచ్చింది. ఇక వీరి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయా అనేది చూసినట్లయితే ఎస్ ఉన్నాయి. సంపూర్ణ నివేష్ ప్లస్ వేరియంట్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ పీపుల్కి బెనిఫిషియల్గా ఉండి పాలసీ హోల్డర్స్ లేని క్షణం వచ్చినా వారి గోల్స్ అనేవి వారి ఫ్యామిలీకి చేరుకునేలా హెల్ప్ చేస్తున్నాయి. వీరు ట్రిపుల్ బెనిఫిట్ని ఆఫర్ చేస్తున్నారు. అనగా 1, ఒకవేళ ఇన్సూరర్ మరణిస్తే వారి ఫ్యూచర్ ప్రీమియమ్స్ని వీరే చెల్లిస్తారు. అలాగే మెచ్యూరిటీ ఫండ్ అనేది నామినీకి చేరుస్తారు. ఇక 2, నామినీకి ఇమీడియట్ ఎక్స్పెన్సెస్ కింద లైఫ్ కవర్ని ఈక్వల్ టు 10 times ద యాన్యువల్ ప్రీమియం లేదా 120 times ద మంత్లీ ప్రీమియం మీద చెల్లిస్తారు. ఇక 3, పాలసీ హోల్డర్ మరణిస్తే వారి మంత్లీ ఇన్కమ్కి ఈక్వల్గా 1% లైఫ్ కవర్ని ప్రతి నెల అలా 24 months నుంచి 120 months వరకు మ్యాక్సిమంగా వీరు చెల్లిస్తారు. ఈ ఆఫర్స్ అనేవి పాలసీ హోల్డర్స్ మీద డిపెండ్ అయిన వైఫ్, పేరెంట్, చైల్డ్ వారి ఫైనాన్షియల్ గోల్స్ చేరుకోవడంలో పాలసీ హోల్డర్ లేని క్షణాన్ని కూడా హెల్ప్ అవుతాయి. ఏ ఇతర సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ వారు ఇలాంటి యూనిక్ ఫీచర్స్ని ఆఫర్ చేయట్లేదు. హెచ్డిఎఫ్సి లైఫ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడమే కాదు, మంత్లీ ప్రీమియం మీద 120 times లైఫ్ కవర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం చెల్లించే ప్రీమియంలపై అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ని, ఇక మెచ్యూరిటీ మీద అండర్ సెక్షన్ 10(10D) కింద యాన్యువల్ ప్రీమియంని 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీని పొందవచ్చు. ఇక మీరు ఈ ఎన్ఎఫ్ఓలో మంత్లీ 2000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల విషయానికి వస్తే వీరికి నచ్చినందుకు ఇన్వెస్ట్ చేస్తూ ఇండియాస్ గ్రోత్ స్టోరీలో భాగమవ్వచ్చు. రిఫరెన్స్గా చూస్తే ఒక ఎన్ఆర్ఐ మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే 10 yearsకి గాను ఈ ప్లాన్లో అతను 2 crore హై వరకు రిటర్న్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ 20 years అట్ అన్ యావరేజ్ 15 to 16% CAGRగా పొందవచ్చు. ప్రెజెంట్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్ ఏ ఫ్లెక్సీ క్యాప్ ఆల్ సీజన్ ఫండ్ అనేది ఇప్పటి నుంచి 16th March 2025 వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. హురే, ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ను ఉపయోగించుకునేందుకు దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్, లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.